మిహిరావాణి కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు. మీ డాక్టర్ సుందరి ప్రేక్ష. కొత్త సంవత్సరం ఉగాదిలోకి ప్రవేశించబోయాం. ఈ మార్చి 30, 2025 ఆదివారం చైత్ర శుక్ల పాడ్యమి నుండి మనకి 19/3/2026 ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు మనకి ఈ విశ్వావసునామ సంవత్సరం ఉంటుంది. ఈ విశ్వావసునామ సంవత్సరం అన్నది 60 సంవత్సరాలు 39వ సంవత్సరం. విశ్వావసు సంవత్సరానికి అర్థం ఏంటంటే విశ్వానికి సంబంధించింది, అందరికీ శ్రేయస్సు కలగజేసేది అని కూడా అర్థం. విశ్వస్య వసు యస్య అంటే విశ్వావసు, విశ్వస్సు యస్య వసు అంటే ప్రపంచం ధనము కలవాడు కూడా అర్థం. అంటే పరమాత్మ అందరికీ శ్రేయస్సు కలగజేసేవాడు, అత్యంత సంపద కలగవాడు అంతా ఎవరంటే పరమాత్మ గురించి ఈ విశ్వావసునామ సంవత్సరం. అలాగే ఈ విశ్వావసునామ సంవత్సరం ఏర్పడిన రోజు ప్రకారం నవనాయకులు ఎవరు, ఆ నాయకుల విశేషాలు ఏంటి, ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు, ఈ సంవత్సరం ఫలితం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరం మనకి ఆదివారం రావటం వలన ఈ ఫలితాలు చూస్తే పంటలు మధ్యమంగా పండుతాయి, వర్షాలు కొంచెం అధికంగా ఉంటాయనే చెప్పవచ్చు. ధరలు కూడా కొంచెం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సంవత్సరంలో కొంచెం చోర భయం కూడా అధికంగానే ఉంటుంది. అలాగే ప్రజలు కొంచెం అనారోగ్యాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వాలు ప్రజల యొక్క విశ్వాసాన్ని కోల్పోతారు. అలాగే మనకి ఉగాది ఏర్పడిన వచ్చిన తిథివార నక్షత్ర ఆ రోజు ప్రకారం నవనాయకులు చూస్తే కనుక ఈ సంవత్సరానికి రవి రాజు అవటం వలన రాజులు పరస్పర వైరం కలిగి ఉంటారు. వర్షాలు సామాన్యంగా ఉంటాయి. ప్రజలు రాజుల వలన, ఆయుధాల వలన భయం ఉంటుంది ప్రజలకి. అలాగే చోరాగ్నుల వలన కూడా భయం అధికమవుతుంది. ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు, ఈ చంద్రుడు అవటం వలన అన్ని పంటలు కూడా చక్కగా బాగుగా పంటాయి. రాష్ట్రం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. సేనాధిపతి, మూడో అయిన సేనాధిపతి శని అవటం వలన రాజులు అధర్మపరులుగా ఉంటారు. ప్రజలు పాపకృత్యాలు చెల్లించేవారుగా, ఒకరు కలహాలు చేసుకునేవారుగా కూడా మనకు ఉంటారు. సస్యాధిపతి బుధుడు అవటం వలన గాలులతో కూడిన వర్షాలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి పంట నష్టం జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ధాన్యాధిపతి కుజుడు అవటం వలన ఎర్ర భూములు బాగుగా పండుతాయి. అంటే కందులు లాంటి, మిరప ఇలాంటి పంటలు చాలా బాగా పండుతాయి. అగ్ర్యాధిపతి రవి అవటం వలన ధరలు తగ్గుతాయి. స్వల్ప వృష్టి వర్షాలు తక్కువగా ఉండటం వల్ల ఆకలి బాధలు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు. ప్రజలకు ప్రభుత్వాల వలన సమస్యలు ఉంటాయి. మేఘాధిపతి రవి అవటం వలన పంటలు చాలా తక్కువగా పండుతాయి. కొన్ని ప్రాంతాల్లో ఎర్రని ధాన్యాలు మటుకు చాలా బాగా పండుతాయి. రసాధిపతి శుక్రుడు అవటం వలన క్షార వస్తువులు, కందమూలాలు, రసవస్తువులు, పంచదార, బెల్లం లాంటివి బాగా పండుతాయి. నీరసాధిపతి బుధుడు అవటం వలన పెసర ధాన్యం, వివిధ రకాల ధాన్యాలు బాగా పండుతాయి. నవనాయకుల్లో 4 శుభులు, 5 పాపులు, ఉపనాయకుల్లో 11 మంది శుభులు,